హే హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు అయితే మనం హీరో రాజశేఖర్ గారి హౌస్ అయితే చేయబోతున్నాం. మన ఫాలోవర్ కామెంట్ చేశారు. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలన్నా సరే మన కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేసేయండి. ఏ హౌస్ కావాలంటే హౌస్ చేసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి దొరా. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైట్, మనమైతే ఎగ్జాక్ట్గా పెద్దమ్మ తల్లి గుడి వెనకాల నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మనకి లెఫ్ట్కి వెళ్తే ఈ లెఫ్ట్కి అయితే వెళ్తే హీరో ప్రభాస్ గారి హౌస్ అయితే ఉంటుంది. ఇట్లా మనం కొద్దిగా ముందుకెళ్తే మనకి రేవంత్ రెడ్డి గారి హౌస్ కూడా ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, పోలీసులు కూడా ఉన్నారు కదా, అదనమాట. మనం ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే తీసుకోవాలి. కొద్దిగా వీడియో అయితే కొద్దిగా లెంతీగా అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు అర్థం కావటం కోసం అయితే కొద్దిగా చేయడం అయితే జరిగింది. మనమైతే ఈ ఫ్లేవర్ అయితే అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి దుర్గం చెరువు రూట్ నుంచి మనం జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్నాం. స్ట్రెయిట్ వెళ్ళిపోవాలా. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనం యూటర్న్ అయితే ఒకటి వస్తుంది కదా, ఆ యూటర్న్ అయితే తీసుకోవాలి. ఈ రూట్ వచ్చేసి అయితే దుర్గం చెరువు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే రూటు. ఇక్కడ యూటర్న్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో మనకి గీతా ఆర్ట్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇది కనిపిస్తుంది చూడండి, ఇది గీతా ఆర్ట్స్ అనమాట, అల్లు అర్జున్ గారిది. ఇక్కడ నుంచి అయితే మనం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి దుర్గం చెరువు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ అయితే తీసుకోవాలి. తెలుసు కదా ఈ ఏరియా ఎటు వెళ్తుందో, జర్నలిస్ట్ కాలనీ ఈ వైపు వెళ్తే వెళ్తుంది అనమాట. ఇది ఈ ఏరియాలో అయితే చాలా అంటే చాలామంది హౌసెస్ అయితే ఉన్నాయి. నేను మీకు 1 by 1 చెప్తాను. నేను ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ ఇమ్మీడియట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీకు రూట్ అయితే అర్థం కాదు. ఎందుకంటే మీ అందరికీ అర్థం కావాలి అని చెప్పేసి అయితే నేను కొద్దిగా లెంతీగా అయితే తీయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే ఎలా నీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోవాలి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పార్క్ అయితే ఉంటుంది అనమాట. పార్క్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ షార్ట్ ఫిలిం సాంగ్ ఏదో జరుగుతూ ఉంది. అంటే కొంతమంది ఉంటారు కదా, పార్క్స్ కోసం ప్రశాంతంగా ఉండే ప్లేసెస్ అయితే ఈ జూబ్లీ హిల్స్లో అయితే చాలానే ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ ముందు నుంచి అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఈ ఏరియాలో అయితే హీరో గోపీచంద్ గారి హౌస్, ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారిది, ఇంకా చాలా జర్నలిస్ట్ కాలనీ అంటారు దీన్ని. చాలామంది జర్నలిస్టులు అయితే ఉంటారు ఇందులో, ఫేమస్ జర్నలిస్టులు. స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. మనం స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ ముందల రైట్ అయితే తీసుకోవాలి. మనకి ఆంధ్రజ్యోతి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే రైట్ అయితే తీసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదే అనమాట ఆంధ్రజ్యోతి. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అంటే రోడ్ అంతా గుంతలు పడి ఉన్నది మొన్నటి దాకా, ఇప్పుడు మొత్తం కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనమైతే ఫైనల్గా అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనం రైట్కి అయితే వెళ్ళిపోవాలి. హీరో రాజశేఖర్ గారి ఇల్లు దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ రైట్ తీసుకుంటే కొద్దిగా ముందుకైతే వెళ్తే మీకు ఈ హౌస్ ఎవరితో నేను తర్వాత వీడియోలో చెప్తా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే హీరో రాజశేఖర్ గారి హౌస్ అనమాట. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. బాబాయ్ చూడు మనకి వెళ్ళి ఎలా చూస్తున్నాడు. చూసారు కదా ఎలా ఉందో వీడియో. ఇదనమాట హౌస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి మధ్యలో కనిపిస్తుంది కదా, అక్కడ పైన అయితే ఉంటారు, కిందంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది. అంటే కార్కు సంబంధించి
కింద వాచ్మెన్ వాళ్ళకి రూమ్ అయితే ఉంటుంది కింద. నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళడం జరిగింది ఒకసారి, సార్ని కలిసా. సార్ బర్త్డే అప్పుడైతే చూసారు కదా, చెట్ల మధ్యలో ఇల్లు అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది. చూడండి ఎలా ఉంది, మొత్తం చుట్టూ చెట్ల మధ్యలో హౌస్ అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిరంజీవి గారి ఇంటి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ హౌస్ ఆపోజిట్లోనే పార్క్ అయితే ఒకటి ఉంటుంది. ఇక అదైతే వేరే లెవెల్ ఉంటుంది. పుష్ప సినిమాలో జంగిల్ ఉన్నట్లయితే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. నేను ఇందులో చిన్న చిన్న యూట్యూబ్ సంబంధించిన కంటెంట్స్ కూడా చేశా. అంటే ఇట్లాంటి ప్లేసెస్ చాలామందికి తెలియదు. ఈ పార్కు చూపించడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ చిన్న ఉంటారు కదా మన కంటెంట్ క్రియేటర్స్, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇట్లాంటి ప్లేసెస్. మీకు ఇక్కడ కుక్క కనిపిస్తుంది కదా, అది హీరో రాజశేఖర్ గారి వాళ్ళ కుక్క అనమాట. దాన్ని వదిలేసినట్టున్నారు. ఇప్పుడు దాకా అక్కడే ఉన్నది, మా మీద అరిచింది. వాళ్ళ ఇంటి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఈ పార్కు. దీన్ని వదిలేసినట్టున్నారు. ఎందుకు అరిచినా మా పైన? ఏయ్, చూశారు కదా, పుష్ప సినిమాకి ఏమాత్రం తీసిపోదు. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా చిన్న కంటెంట్ క్రియేటర్స్కి బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇది హీరో రాజశేఖర్ గారి హౌస్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట పార్కు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్వరు ఉండరు అనమాట ఇక్కడ. ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాజెక్టులు కానీ అలాంటివి ఏమైనా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పుష్ప సినిమాలో అడిగి ఉన్నట్లుంది ఇదంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది. చూశారు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. మీకు ఇంక ఎవరు హౌస్ కావాలన్నా సరే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తుంటా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, చేస్తారని కూడా కోరుకుంటున్నా. బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.